హలో మూవీ లవర్స్, ఈరోజు మనం అక్షయ్ కుమార్ అండ్ సునీల్ శెట్టి కలిసి నటించిన హిందీలో రిలీజ్ అయిన ఒక మంచి జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ వెల్కమ్ టు ది జంగిల్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2000 కోట్ల బడ్జెట్ సినిమా సెట్లో అకస్మాత్తుగా నిజమైన ఉగ్రవాదులు ప్రత్యక్షమైతే ప్రమాదకరమైన ఉగ్రవాదుల నుండి గ్రామాన్ని కాపాడిన సినిమా టీం. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్టింగ్లోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి ఒక మినిస్టర్ వచ్చి మాట్లాడుతూ, త్వరలో మన గవర్నమెంట్ పడిపోయేలా ఉంది, మన గవర్నమెంట్ పడిపోతే ఆ తర్వాత నీ అవినీతి పనులన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త పడు అని చెప్తాడు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే తన కూతురైనటువంటి జెన్నీకి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు ఒక మీటింగ్ ని ఏర్పాటు చెయ్యి అని అంటాడు. దాంతో జెన్నీ వెంటనే మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. అక్కడ బిజినెస్ మ్యాన్ తన మనుషులందరినీ చూసి మాట్లాడుతూ, త్వరలో మన మీద రైడ్ జరిగే అవకాశం ఉంది, కాబట్టి మనకు బాగా లాస్ వచ్చినట్టుగా గవర్నమెంట్కి చూపించాలి, మనకు బాగా లాస్ వచ్చే పని ఏదైనా చెప్పండి అని అడుగుతాడు. జెన్నీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల ఐడియాస్ ఇస్తారు. కానీ ఆ సమయంలో బిజినెస్ మ్యాన్ సెక్రటరీ అయినటువంటి దూబే వెంటనే బిజినెస్ మ్యాన్ని చూసి, సార్ ఒక పని చెయ్యొచ్చు, మనం ఒక ఫ్లాప్ మూవీని తీయొచ్చు కదా, మనం 2 లక్షలు ఖర్చు పెట్టి 2 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పొచ్చు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న బిజినెస్ మ్యాన్ ఈ ఐడియా ఏదో బాగుంది అని వెంటనే దూబేని చూసి, నువ్వు మన కోసం ఎవరైనా ఒక మంచి ఫ్లాప్ మూవీని తీసే వాళ్ళని చూడు అని చెప్తాడు. దాంతో దూబే బాగా ఆలోచించి వెంటనే దేవ్ మరియు దాసి అనే ఇద్దరు డైరెక్టర్స్ని పట్టుకుంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక మంచి మూవీని తీయాలి అని చెప్తాడు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో దూబే వాళ్ళిద్దరిని కూడా జెన్నీ దగ్గరికి తీసుకెళ్తాడు. జెన్నీ వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ, మన సినిమా బడ్జెట్ 2000 కోట్లు అని అంటుంది. ఆ మాటలు విన్న దేవ్ మరియు దాస్ ఒక్కసారిగా షాక్ అవుతారు. జెన్నీ వెంటనే వాళ్ళిద్దరిని చూసి, ఇప్పుడు మనకు ఈ మూవీలో హీరో కావాలి కదా, హీరోని మీరే వెతకండి అని చెప్తుంది. దేవ్ మరియు దాస్ వెంటనే జెన్నీని చూసి, మాకు తెలిసినటువంటి రాజు అనే ఒక హీరో ఉన్నాడు, తను ఇంతకుముందు మంచి హిట్ సినిమాలు చేశాడు అని, కానీ ప్రజెంట్ తన సినిమాలు ఆడకపోవడంతో తను భోజ్పురి మూవీస్లో నటిస్తున్నాడు అని చెప్పి తన దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు జెన్నీ వెంటనే రాజును చూసి, నీతో మూవీ తీయడం కోసం నీ ఫీజు ఎంత అని అడుగుతుంది. దానికి ఆ రాజు 50,000 అని చెప్పబోయి 50 అని చెప్పడంతో దాన్ని పొరపాటుగా జెన్నీ 50 కోట్లేమో అనుకొని 50 కోట్లు ఇవ్వడం మాకు ఇష్టమే అని చెప్తుంది. ఆ మాటలు విన్న రాజు మరియు తన అసిస్టెంట్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు రాజు వెంటనే జెన్నీని చూసి, ఇది సైనింగ్ అమౌంట్ మాత్రమే, మూవీ స్టార్ట్ అయిన తర్వాత మరొక 50, ఫినిష్ అయిన తర్వాత మరొక 50 ఇవ్వాలి అని అంటాడు. దాంతో జెన్నీ క్యాలిక్యులేట్ చేసి, సరే నీకు మేము 200 కోట్లు ఇవ్వడం కోసం సిద్ధమే అని చెప్పడంతో ఆ మాటలు విన్న రాజు ఒక్కసారిగా చాలా ఆనందపడుతూ మీ సినిమా నేను చేస్తానని ఒప్పుకుంటాడు. ఇక్కడ రాజు సెక్రటరీ వెంటనే దేవ్ మరియు దాసును చూసి మాట్లాడుతూ, రాజుకు రొమాంటిక్ మూవీస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అని అంటాడు. ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఇంతకుముందు రాజు ఎప్పుడైతే హిట్ల మీద హిట్లు ఇచ్చాడో ఆ సమయంలో రాజుకి నదియా అనే ఒక హీరోయిన్తో ఎఫైర్ ఉంటుంది. తను కూడా ఒక పెద్ద హీరోయిన్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆ సమయంలో మరొక హీరోయిన్కి రాజు మీద కన్ను పడుతుంది. అయితే రాజు మాత్రం ఆ హీరోయిన్ని అవాయిడ్ చేస్తూ ఉండడంతో ఆ హీరోయిన్కి రాజు మీద చాలా కోపం వస్తుంది. అయితే ఒకరోజు పార్టీ జరుగుతున్న సమయంలో రాజు మరియు నదియా ఇద్దరు కూడా రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో నదియా తనకేదో అర్జెంట్ పని ఉండి పక్కకు వెళ్తుంది. తను పెట్టుకున్నటువంటి మాస్క్ ని కూడా తీసి పక్కన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో రాజుని ప్రేమిస్తున్నటువంటి మరొక హీరోయిన్ నదియా పక్కన పెట్టినటువంటి మాస్క్ ని తను పెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళడంతో రాజు తన దగ్గరికి వచ్చింది నదియా ఏమో అనుకొని తనని కిస్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బయటికి వెళ్ళినటువంటి నదియా తిరిగి అక్కడికి వస్తుంది. రాజు నన్ను మోసం చేస్తున్నాడని తనని తప్పుగా అర్థం చేసుకుని తనతో బ్రేకప్ చెప్తుంది. స్టోరీ ప్రజెంట్ లోకి వస్తుంది. దేవ్ మరియు దాస్లకి రోమియో అనే ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. అయితే వీళ్ళు మాత్రం ఆ ఫోన్ ని కట్ చేస్తారు. ఆ సమయంలో రోమియో డైరెక్ట్ గా దేవ్ మరియు దాస్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని కూడా తన అడ్డా దగ్గరికి తీసుకొని పోతాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏంటంటే రోమియో మరియు అన్న ఇద్దరు కూడా చాలా పెద్ద డాన్స్ అని. వాళ్ళ దగ్గర దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా అప్పు తీసుకుంటారు. అది కలెక్ట్ చేయడం కోసమే వాళ్ళిద్దరిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా రోమియో మరియు అన్నాని చూసి, మేము ఇప్పుడు ఒక పెద్ద మూవీని చేయబోతున్నాం, అది చేస్తే మాకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా మీ అప్పును తీరుస్తామని అంటారు. ఆ మాటలు విన్నటువంటి రోమియో మరియు అన్న వెంటనే ఆ దేవ్ మరియు దాస్ని చూసి, ఏంటి మీరు మూవీ తీయబోతున్నారా, మీరు తీయబోతున్నటువంటి మూవీలో మాకు హీరో క్యారెక్టర్స్ కావాలి అని అంటారు. ఆ మాటలు విన్నటువంటి దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా దానికి ఒప్పుకొని అక్కడ
నుంచి వచ్చేస్తారు. మరో పక్క రాజు తన నాన్నను చాలా మిస్ అవుతూ ఉంటాడు. నిజానికి రాజు ఫాదర్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తూ 15 సంవత్సరాల క్రితం ఒక ఆపరేషన్ మీద బయటికి వెళ్లి అప్పటి నుండి ఇంటికి తిరిగి రాడు. అసలు తన నాన్న బ్రతికి ఉన్నాడో లేదో రాజుకు తెలియకపోవడంతో వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు దేవ్ మరియు దాస్ తీయబోతున్నటువంటి మూవీ కాస్ట్ మొత్తాన్ని కూడా పిలిచి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ కి రాజుతో ఇంతకుముందు బ్రేకప్ అయినటువంటి నదియా కూడా వస్తుంది. నదియాను చూసి రాజు కొంచెం షాక్ అవుతాడు. మరో పక్క రోమియో మరియు అన్నా కూడా అక్కడికి వచ్చి మేమే ఈ సినిమాలో హీరో అని అంటారు. అదే సమయంలో రాజు కూడా నేనే ఈ సినిమాలో హీరో అని అంటాడు. దాంతో వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవ జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి దేవ్ మరియు దాస్ వచ్చి మనం తీయబోతున్నటువంటి ఈ మూవీ ఆర్మీ బేస్డ్ కాబట్టి మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందే మీకు ట్రైనింగ్ ఉంటుంది అని అంటారు. ఇంతలో అక్కడికి ఒక లేడీ వచ్చి ఈ మూవీ స్టాఫ్ మొత్తానికి కూడా ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి గన్ పేల్చడం, బాంబులు విసరడం ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. ఫైనల్ గా ఆ మూవీ స్టాఫ్ మొత్తం కూడా అతి కష్టం మీద ట్రైనింగ్ పూర్తి చేస్తారు. అదే సమయంలో ఆ మూవీ కోసం చాలా పెద్ద సెట్ ని వేస్తారు. ఎందుకంటే ఎంత వీలైతే అంత ఎక్కువ డబ్బులు వాళ్ళ నాన్న దగ్గర ఖర్చు పెట్టడం కోసం జెన్నీ ఈ విధంగా ప్లాన్ చేస్తుంది. అదే విధంగా ఈ మూవీలో జెన్నీ కూడా నదియాతో కలిసి హీరోయిన్ గా నటించబోతుంది. ఎందుకంటే ఆ బిజినెస్ మ్యాన్ కి నదియా ఒక కండిషన్ పెడుతుంది. నేను ఈ మూవీలో రాజు పక్కన నటించను, ఆ రోమియో మరియు అన్నాలకి జోడీగా నటిస్తాను అని అంటుంది. ఎందుకంటే నదియా ఆ రాజుని ఏడ్పించడం కోసమే అలా నిర్ణయం తీసుకుంటుంది. ఫైనల్ గా మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. షూటింగ్ చాలా స్పీడ్ గా నడుస్తుంది. ఆ షూటింగ్ సమయంలో కూడా రాజుకి అలాగే రోమియో మరియు అన్నాల మధ్య హీరో నేనంటే నేను అనుకుంటూ ఉంటారు. అదే విధంగా ఎవరికి ఎక్కువ సీన్లు ఉన్నాయని చెప్పి వాటిని కూడా లెక్క పెట్టుకుని గొడవ పడుతూ ఉంటారు. ఫైనల్ గా రాజు చనిపోయే సీన్ ఉండడంతో డైరెక్టర్స్ అయినటువంటి దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా నదియా దగ్గరికి వెళ్లి రాజు చనిపోయిన వెంటనే నువ్వు అన్నా దగ్గరికి వెళ్లి అన్నాని హగ్ చేసుకోవాలని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి రాజు నా ఎక్స్ లవర్ ఆ అన్నాని హగ్ చేసుకోవటం వీల్లేదు, నేనైతే ఈ సీన్ లో చావను అని డిసైడ్ అయ్యి యాక్షన్ చెప్పిన వెంటనే అన్నా తనని షూట్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ రాజు మాత్రం చనిపోకుండా ఉంటాడు. అది చూసినటువంటి అన్నా షాక్ అవుతూ ఇంకా ఎక్కువ బుల్లెట్లు పేలుస్తూ ఉంటాడు. అయినా కానీ రాజు చనిపోకుండా ఉండడంతో వాళ్ళ మధ్య మళ్ళీ గొడవ మొదలవుతుంది. అది క్లైమాక్స్ షూట్ కావడంతో క్లైమాక్స్ అయిపోయిన వెంటనే ఆ సెట్ మొత్తాన్ని కూడా పేల్చాల్సిన సీన్ ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు గొడవ పడుతూ ఉండడంతో డైరెక్టర్స్ అయినటువంటి దేవ్ మరియు దాస్ వెంటనే ఆ సెట్ ని పేల్చడం కోసం ఒక వ్యక్తిని అరేంజ్ చేస్తారు. వాళ్ళు వెంటనే దూబేని చూసి సెట్ ని అప్పుడే పేల్చొద్దు, ఇక్కడ వీళ్ళు గొడవ పడుతున్నారు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి దూబే వెంటనే ఆ సెట్ ని పేల్చడం కోసం అరేంజ్ చేసినటువంటి వ్యక్తిని చూసి అప్పుడే ఈ సెట్ ని పేల్చొద్దు అని సైగ చేస్తాడు. కానీ వీళ్ళ గొడవలో ఆ సెట్ ని పేల్చడం కోసం ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అప్పుడే సెట్ ని పేల్చమని చెప్తున్నారని అర్థం చేసుకుని వెంటనే సెట్ మొత్తాన్ని కూడా పేల్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో బిజినెస్ మ్యాన్ తన సెక్రటరీ అయినటువంటి దూబేకి ఫోన్ చేసి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీద రైడ్ చేసి ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకంటూ ఆస్తి ఏమీ లేకుండా పోయింది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇప్పుడు తీస్తున్నటువంటి మూవీ మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కావాలి, అప్పుడే నా దగ్గర డబ్బులుంటాయి, నువ్వు సినిమాని మంచిగా తీయి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి దూబే ఇప్పుడే సెట్ మొత్తాన్ని పేల్చేశాం, ఇప్పుడు ఏం చేయాలని చాలా బాధపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక టెక్నీషియన్ దూబే దగ్గరికి వచ్చి సార్ నాకు తెలిసినటువంటి ఆజాద్ గంజ్ అనే ఒక విలేజ్ ఉంది, ఆ ఏరియా అంతా కూడా మన మూవీలో తీస్తున్నటువంటి సెట్ లాగానే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి మన క్లైమాక్స్ని అక్కడ షూట్ చేద్దామని అంటాడు. పైగా అదంతా ఫ్రీయే సార్, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి దూబే దానికి ఒప్పుకొని వెంటనే డైరెక్టర్స్ అయినటువంటి దేవ్ మరియు దాస్ని పిలిచి మనం ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దామని అంటాడు. ఆ మాటలు విన్న దేవ్ మరియు దాస్ వెంటనే దూబేని చూసి అయితే ఒక పని చేయండి, ఆ గ్రామంలో జనాభా ఉన్నారు అని చెప్తే ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర సరిగ్గా యాక్టింగ్ చేయరు, కాబట్టి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నటులే అని చెప్పి మన సినిమాలో నటిస్తున్న వాళ్ళందరికీ మీరు అబద్ధం చెప్పండి, అప్పుడే వీళ్ళు మంచిగా యాక్టింగ్ చేస్తారు అని అంటారు. దాంతో దూబే ఒప్పుకొని సినిమా స్టాఫ్ మొత్తాన్ని కూడా పిలిచి మనం రేపే ఆజాద్ గంజ్ అనే విలేజ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, మన షూటింగ్ అక్కడే జరగబోతుంది, అదే విధంగా మనం ఈ సినిమా షూటింగ్ ని ఒక్క రోజులోనే పూర్తి చేయాలి, మనకు ఎక్కువ సమయం లేదు అని అంటారు. ఆ మాటలు విన్న రాజు ఒక్క రోజులో సినిమాని ఎలా ఫినిష్ చేయగలం అని అంటాడు. దానికి దూబే దేవ్ మరియు దాస్ మాట్లాడుతూ మేము ఆ ఏరియాలో చాలా కెమెరాస్ పెట్టాము, మీరు యాక్టింగ్ చేసిందంతా కూడా మేము కెమెరాస్లో రికార్డ్ చేసి ఆ ఫుటేజ్ అంతా తీసుకొని ఎడిటింగ్ చేసి మేము మూవీని పూర్తి చేస్తాం అని అంటారు.
అన్నట్టు మీకు మరొక విషయం, ఆ గ్రామం దగ్గరికి ఇప్పటికే చాలా మంది నటులు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్ళి అక్కడ వాళ్ళతో యాక్టింగ్ చేయాలి అని చెప్పడంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళడం కోసం ఒప్పుకుంటారు. అప్పుడే దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా అక్కడి నుండి ముందుకు వెళ్తుంటే ఒక టెక్నీషియన్ వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ మీరు చెప్తున్నటువంటి ఆజాద్ గంజ్ ఏరియాలో టెర్రరిస్టులు ఉంటారు, అక్కడ ఉగ్రవాదులు తిరుగుతూ ఉంటారు అని చెప్పడంతో ఆ మాటలు విన్న దేవ్ మరియు దాస్ ఇద్దరు కూడా కొంచెం కంగారు పడతారు. కానీ అక్కడ ఉగ్రవాదులు ఉంటే ఏంటి, వాళ్ళు 24 గంటలు అక్కడే ఉండరు కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే మన స్టాఫ్ మొత్తానికి కూడా హెలికాప్టర్లో ఆ విలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలని డిసైడ్ అవుతారు. ఇక్కడ మనకు ఆజాద్ గంజ్ అనే విలేజ్ ని చూపించడం జరుగుతుంది. ఆ విలేజ్ మొత్తాన్ని సతారా అనే ఉగ్రవాది తన ఆధీనంలో పెట్టుకుంటాడు. ఆ సతారాకి కొన్ని డిమాండ్స్ ఉండడంతో గవర్నమెంట్ ఆ డిమాండ్స్ ని నెరవేర్చాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకే తను ఆజాద్ గంజ్ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన ఆధీనంలో పెట్టుకుని సాయంత్రం 5:30 గంటల లోపల నా మనుషులను విడిచిపెట్టాలి, లేదంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా చంపేస్తానని అంటాడు. నిజానికి సతారా ఆజాద్ గంజ్ ప్రజలందరినీ కూడా గత 20 సంవత్సరాల నుంచి తన ఆధీనంలోనే పెట్టుకుంటాడు. అక్కడే జోయా అనే ఒక మహిళను చూపించడం జరుగుతుంది. ఆ మహిళ వాళ్ళ హస్బెండ్ ని కూడా సతారానే చంపేస్తాడు. ఎందుకంటే ఈ సతారా జోయాని ఇష్టపడుతూ ఉంటాడు. జోయాకు ఒక కూతురు కూడా ఉంటుంది, తన పేరు ఉర్ఫీ. ఈ సతారా జోయా నా దగ్గరికి రావాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వీడి దగ్గర నుంచి మాకు స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ విలేజ్ లో మూవీ షూటింగ్ చేయడం కోసం దూబే వాళ్ళ యూనిట్ సభ్యులందరినీ కూడా హెలికాప్టర్ లో అక్కడికి తీసుకొని వస్తారు. అయితే వీళ్ళందరూ కూడా ఇండియన్ ఆర్మీ డ్రెస్ లో ఉండడంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైన ఇండియన్ ఆర్మీ మన గ్రామానికి వచ్చింది అని అనుకుంటారు. ఈ విషయం సతారాకి కూడా తెలియడంతో తను వెంటనే వాళ్ళ మనుషుల్ని చూసి ఇండియన్ ఆర్మీ మొత్తాన్ని కూడా చంపేయండి అని అంటాడు. మరోపక్క గ్రామస్తులందరూ కూడా సినిమా షూటింగ్ చేయడం కోసం వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఊరికి ఎందుకు వచ్చారు, మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామని అంటారు. ఆ మాట విన్నటువంటి సినిమా షూటింగ్ చేయడం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే వీళ్ళు నటిస్తున్నారు, మనం కూడా నటించాలి అని వాళ్ళు కూడా నటిస్తూ ఉంటారు. దేవ్ మరియు దాస్ ఆ ఏరియా మొత్తం కూడా కెమెరాస్ పెట్టి మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి సతారా అనే వ్యక్తి మమ్మల్ని బాగా టార్చర్ చేస్తున్నాడు, ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ తాగాడు అని ఈరోజు ఒక చిన్న బాబుని దారుణంగా కొట్టాడు అని చెప్తారు. రాజు వెంటనే ముందుకు వచ్చి, ఈ బావిలో నీళ్లు తాగితే కొట్టాడా, ఇప్పుడు ఇదే బావిలో ఉన్న నీళ్లు తీసి ఆ బాబుకి పోస్తాను అని చెప్పి రాజు వెంటనే ఆ బావిలో ఉన్న నీళ్లు తోడి ఆ బాబుకి తాగిస్తూ ఉంటాడు. దాంతో ఇది చూసినటువంటి రోమియో మరియు అన్న ఇద్దరు కూడా మేము కూడా తాగిస్తాము అని ఆ బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఆ బావిలో నుంచి నీళ్లు తోడి ఆ బాబుకి తాగిస్తారు. ఇదంతా చూస్తున్నటువంటి గ్రామస్తులు, కొంచెం తాగిస్తే సరిపోతుంది కదా, ఎందుకు అందరు ఇలా పోటీపడి బావిలో నుంచి నీళ్లు తోడి తాగిస్తున్నారు అని అనుకుంటారు. అప్పటికే వీళ్ళు క్లైమాక్స్ లో కొంత భాగాన్ని కూడా షూట్ చేస్తారు. అప్పుడే దేవ్ దాసును చూసి, మనకు క్లైమాక్స్ లో ఒక విలన్ కావాలి, విలన్ ఉంటే మిగతా మూవీని కూడా షూట్ చేయొచ్చు అని అంటాడు. దాస్ వెంటనే విలన్ ని తీసుకురావడం కోసం బయటికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో సతారా మనుషులు అక్కడికి రావడంతో రాజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాస్ బయటికి వెళ్లి వీళ్ళని పంపించాడు అని అనుకొని వాళ్ళతో చాలా విచిత్రంగా ఫైట్ చేయడం మొదలు పెడతారు. సినిమా షూటింగ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సతారా మనుషుల్ని తీవ్రంగా కొట్టి అక్కడ నుండి తరిమేయడంతో ఆ సతారా మనుషుల్ని ఓడించినందుకు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతూ ఆ రోజు ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సతారా తన సైన్యంతో అక్కడికి వస్తాడు. సతారాని చూసిన రాజు సతారా కూడా ఒక యాక్టర్ అన్నట్లుగా ఫీల్ అయ్యి తనని తిడతాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి సతారా వెంటనే అక్కడ ఉన్నటువంటి రోమియోని షూట్ చేయడంతో బుల్లెట్ రోమియో భుజానికి టచ్ అవుతూ పక్కకు వెళ్ళిపోతుంది. దాంతో ఆ రోమియోకి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని రోమియో దేవ్ మరియు దాస్ దగ్గరికి వెళ్లి చెప్పడంతో అప్పుడే వాళ్ళకి అక్కడికి వచ్చిన వాళ్ళు నిజమైన టెర్రరిస్టులు అని తెలుస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే యూనిట్ సభ్యులందరికీ కూడా అక్కడికి వచ్చింది నిజమైన టెర్రరిస్టులు అని ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళందరూ కూడా సైలెంట్ అవుతారు. కానీ విషయం అర్థం కాక రాజు మాత్రం అప్పటికి సతారాని తిడుతూనే ఉంటాడు. దేవ్ మరియు దాస్ వెంటనే రాజు దగ్గరికి వచ్చి రాజుకి నిజం చెప్పడంతో సతారా నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోయి రాజు ఒక్కసారిగా సతారాను చూసి, నన్ను క్షమించండి, నిజానికి మేము ఇక్కడికి మూవీ షూటింగ్ చేయడం కోసం వచ్చినటువంటి ఆర్టిస్టులమే, కావాలంటే చూడండి అని డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ అతనికి చూపిస్తాడు. అప్పుడే సతారాకి నిజంగానే వీళ్ళు ఆర్మీ వాళ్ళు కాదు, సినిమా వాళ్ళు అని అర్థమవుతుంది. అయినప్పటికీ సతారా వాళ్ళని చంపాలి అని అనుకుంటూ ఉండగా జోయా వెంటనే సతారా దగ్గరికి వచ్చి, ప్లీజ్ వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళని వదిలేయండి, నేను మీతో పాటు వస్తానని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సతారా వెంటనే సినిమా వాళ్ళని చూసి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని చంపకుండా వదిలేస్తాడు.
దాంతో రాజు మిగతా వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడి నుండి బయలుదేరతారు. అయితే దేవ్ మరియు దాస్, రోమియో మరియు అన్నా మాత్రం ఈ కష్టాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ ఈ విధంగా వదిలి వెళ్ళడం మంచిది కాదు అని అనుకుంటారు. అయితే రాజు మాత్రం వాళ్ళని చూసి, మీరు ఇక్కడే ఉన్నారంటే ఖచ్చితంగా సతారా మనుషులు మిమ్మల్ని చంపేస్తారు, ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అంటాడు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం గ్రామస్తుల్ని ఈ విధంగా వదిలి వెళ్ళడం మంచిది కాదని చెప్పి అక్కడే ఉండిపోతారు. రాజు వెంటనే మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకుని అక్కడి నుండి వెళ్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో జోయా రాజు దగ్గరికి వెళ్ళి, నేను ఏదో విధంగా ఇక్కడ బ్రతికేస్తాను, మీరు ఎలాగైనా నా కూతురైనటువంటి ఉర్ఫీని ఇక్కడ నుండి బయటకు తీసుకెళ్లి తనకు మంచి జీవితాన్ని ఇవ్వండి అని బతిమాలుతుంది. దానికి రాజు కూడా ఒప్పుకొని ఉర్ఫీని తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉండగా ఉర్ఫీ తన అమ్మతో విడిపోతున్నానని చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఉర్ఫీ ఇంతకుముందు తన నాన్నని ఆ సతారా తన కళ్ళ ముందే చంపినప్పుడు తన మాట పోతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా తనకు దూరం అవుతూ ఉండడంతో మళ్ళీ ఆ బాధతో గట్టిగా అమ్మ అని అరుస్తుంది. అంటే ఇప్పుడు పోయినటువంటి మాట మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ అప్పటికే రాజు వాళ్ళు చాలా దూరం వచ్చేస్తారు. మరో పక్క రోమియో, అన్న, మిగతా వాళ్ళందరూ కూడా ఊరి లోపలికి వెళ్ళి అక్కడ సతారా మనుషుల మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా కొడతారు. అలా వాళ్ళందరినీ కొడుతున్న సమయంలో రోమియో మరియు అన్న వీళ్ళ గ్యాంగ్ మొత్తం కూడా సతారా మనుషులకి దొరికిపోతారు. మరో పక్క అక్కడి నుండి వెళ్ళిపోతున్నటువంటి రాజుకి, మనం చాలా తప్పు చేస్తున్నాం, మనుషులమై పుట్టి ఉండి తోటి మనుషులకు కష్టం వస్తే పారిపోతున్నాం, ఎలాగైనా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలి అని అక్కడి నుండి పారిపోతున్న వాళ్ళందరినీ కూడా తిరిగి ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చి రాజు వెంటనే ఆ సతారా మనుషుల మీద ఫైటింగ్ చేయడం మొదలు పెడతాడు. దాంతో అక్కడే బందీ అయినటువంటి రోమియో మరియు అన్నా కూడా తప్పించుకుంటారు. ఆ విషయం సతారాకి తెలియడంతో తను చాలా కోపంగా ఉంటాడు. రాజు తన టీంలో ఉన్న వాళ్ళందరినీ చూసి, ఈ విషయం ఇప్పటికే సతారాకి తెలిసిపోయి ఉంటుంది, అతను ఏ క్షణమైనా మన మీద దాడి చేయవచ్చు, కాబట్టి ఆ దాడికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అని అంటాడు. కానీ వీళ్ళ దగ్గర తగినన్ని ఆయుధాలు లేకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సతారా దగ్గర ఇంతకుముందు వర్క్ చేసినటువంటి ఆ ఊరికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు రాజు దగ్గరికి వచ్చి ఆ సతారా ఆయుధాలని ఏ ప్లేస్ లో దాచిపెడతాడో ఆ ప్లేస్ని వీళ్ళకి చెప్పేస్తారు. దాంతో వీళ్ళందరూ కూడా ఆ సతారా గోడౌన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా వాడేటువంటి అడ్వాన్స్ వెపన్స్ ఉంటాయి. దాంతో వీళ్ళందరూ కూడా వాటిని చెక్ చేస్తూ ఉన్న సమయంలో అండర్ గ్రౌండ్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళు వెంటనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేస్తారు. అక్కడ సతారా ముగ్గురు ఆర్మీ ఆఫీసర్స్ ని గత 15 సంవత్సరాల నుంచి బంధించాడని తెలుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అక్కడ బంధించిన ముగ్గురు ఆర్మీ ఆఫీసర్స్ లో మన రాజు వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ ఉండడంతో రాజు తన ఫాదర్ ని చూసి చాలా ఆనందపడతాడు. అయితే ఆ సతారా రాజు వాళ్ళ ఫాదర్ నాలుకను కోసేసి ఉండడంతో తను సరిగ్గా మాట్లాడలేకపోతాడు. అప్పుడు రాజు వాళ్ళ ఫాదర్ తో పాటు ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ వెంటనే మిలిటరీ వాళ్ళకి ఫోన్ చేసి, ఇక్కడ ఆజాద్ గంజ్ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బార్డర్ దగ్గరికి తీసుకొని వస్తాం, వెంటనే బార్డర్ ఓపెన్ చేసి పెట్టండి, ఈ ప్రజలందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీరు ఒక్కసారిగా ఈ ప్రాంతంలో బాంబులు వేయండి, దాంతో ఆ సతారా సైన్యం మొత్తం కూడా నాశనం అవుతుంది అని చెప్తాడు. వాళ్ళు కూడా తనకి ఓకే చెప్తారు. తర్వాత ఆర్మీ వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా బార్డర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సతారా వెంటనే తన మనుషులతో అక్కడికి వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తాడు. రాజు అండ్ టీంతో పాటు రాజు వాళ్ళ ఫాదర్ అలాగే సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడికి వస్తున్నటువంటి సతారా గ్యాంగ్ ని అందరి మీద కూడా ఫైరింగ్ చేస్తూ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. ఫైనల్ గా రాజు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా బార్డర్ దగ్గరకు తీసుకుని రావడంతో బార్డర్ ఓపెన్ చేస్తారు. ప్రజలందరూ కూడా భారతదేశానికి తిరిగి వచ్చేస్తారు. అంటే నిజానికి వీళ్ళందరూ కూడా పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ భాగంలో ఉంటారు. అలా వాళ్ళందరినీ కూడా భారతదేశానికి తిరిగి వచ్చిన సమయంలో జోయా వెంటనే తన కూతురు ఉర్ఫీ కోసం చూస్తుంది. కానీ ఎక్కడా కూడా ఉర్ఫీ కనిపించదు. ట్విస్ట్ ఏంటంటే ఉర్ఫీని ఆ సతారానే బంధిస్తాడు. అదే సమయంలో రాజు వాళ్ళ ఫాదర్ కోసం కూడా వెతకగా తన ఫాదర్ కూడా అక్కడ కనిపించడు. నిజానికి రాజు ఫాదర్ ఇక్కడ సతారాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సతారా గ్యాంగ్ ఉన్నటువంటి ప్లేస్ మీద బాంబులు వేయడం కోసం ఇండియన్ ఆర్మీ స్టార్ట్ అవుతుంది. దాంతో జోయా మరియు రాజు ఇద్దరు కలిసి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని వెనక్కి వెళ్ళనివ్వరు. మరో పక్క రాజు ఫాదర్ సతారాతో చాలా తీవ్రంగా ఫైట్ చేస్తూ అక్కడ ఉన్న ఉర్ఫీని చూసి ఇక్కడ నుంచి పారిపోని చెప్తాడు. ఉర్ఫీ వెంటనే అక్కడ నుండి పారిపోతుంది. రాజు ఫాదర్ మాత్రం సతారాతో తీవ్రంగా ఫైట్ చేసి
అక్కడి నుండి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇండియన్ ఆర్మీ అక్కడ బాంబులు వేయడంతో చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ లో సతారా చనిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఉర్ఫీ బార్డర్ దగ్గరికి రావడంతో ఉర్ఫీని చూసినటువంటి తన మదర్ అయినటువంటి జోయా చాలా ఆనందపడుతూ ఉంటుంది. కానీ రాజు మాత్రం తన తండ్రి అక్కడికి రాకపోవడంతో 10 నిమిషాల క్రితమే మా నాన్న 15 సంవత్సరాల తర్వాత కనిపించాడు, 10 నిమిషాల్లోనే మా నాన్న మళ్ళీ చనిపోయాడు అని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చనిపోయాడు అని అనుకుంటున్నటువంటి రాజు ఫాదర్ తిరిగి రావడంతో రాజు చాలా ఆనందపడతాడు. అదే విధంగా ఆజాద్ గంజ్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సినిమా వాళ్ళందరినీ అభినందిస్తారు. ఆ తర్వాత వీళ్ళు షూట్ చేసినటువంటి మూవీ రిలీజ్ అయ్యి చాలా సూపర్ హిట్ అవుతుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 2,000 కోట్ల రూపాయలని కలెక్ట్ చేస్తుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.